ఏంటత్తయ్య పిలిచారు? గోల్డ్ స్మిత్ కి నువ్వు నాంతాడేమన్నా ఆర్డర్ ఇచ్చావా రోజా? లేదత్తయ్య. ఏ నిషా, నువ్వేమన్నా ఆర్డర్ ఇచ్చావా? ఇతనే కదా వచ్చేసాడు. అయ్యో, నిజం తెలియకుండానే నాంతాడు వరకు వెళ్ళిపోయావు నిషా? లేదంకుల్, నేనేం ఆర్డర్ ఇవ్వలేదు. మా ఇంట్లో ఎవరు ఇవ్వలేదంటయ్యా. లేదు మేడం, మా అన్న ఈ అడ్రస్సే ఇచ్చాడు. ఒకసారి చూడండి. అతను అంతగా చెప్పి చూపిస్తున్నాడు అంటే ఇంకెవరిక్కడ? నువ్వే కదా. అతనికి కనపడకుండా జామ్ టెన్షన్ పడుతూ దాక్కుందంటే ఈ నాంతాడు జామంతో ఆర్డర్ ఇచ్చింది అయి ఉంటుంది. ఒకవేళ నేను ఆర్డర్ ఇచ్చినా ఇంత తక్కువ గోల్డ్ లో, ఇంత చీప్ లుక్ లో నేను అస్సలు చేయించుకోను అంకుల్. ఫస్ట్ అసలు నేను దీన్ని ఆర్డర్ ఇవ్వలేదు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళు కిరణ్, నేను వచ్చి తీసుకుంటాను. ఇంకా చూస్తావే? ఇక్కడెవరూ ఆర్డర్ ఇవ్వలేదని చెప్తున్నారు కదా, వెళ్ళు. లేదు మేడం, ఈ అడ్రస్ మా అన్న ఇచ్చాడు. నాంతాడు ఆడొచ్చిన ఆవిడ పేరు కూడా ఇందులో రాశారు. చెప్తానున్నాడే. అయ్యో, దేవుడా, ఇప్పుడు నా పేరు కనుక చెప్తే నా గుట్టంతా బయటపడిపోతుంది. నన్ను కాపాడేదెవరు? అతను గాని పేరు చెప్పేశాడంటే తెలిసిపోతుంది నేనే అని. అరే, ఎవరు ఆర్డర్ ఇవ్వలేదంటే వినవేంటయ్యా? ఈ అడ్రస్ ఇచ్చాడు, పేరు రాశాడు అంటున్నావు. అమ్మయ్యా, ఏనేమో నేను చూస్తానుండు. ఇటు చూస్తాను. ఇప్పుడు నా పేరు చూసారంటే ప్రేమ్ బాబుకి తెలిసిపోతుందేమో. ఏం చెప్పాలి? జరిగింది ఆయన పెళ్ళే కాదనుకుంటున్నారు కదా, ఎలా? ఎంతసేపు చూస్తావురా? రైటింగ్ అర్థం కావట్లేదమ్మా. మా అన్న రైటింగ్ ఎవరికి టక్కున అర్థం కాదు సార్. కదా, ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ రైటింగ్ అర్థం కాక నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. నువ్వు వెళ్లాల్సింది పక్కింటికి, పొరపాటు పడి మా ఇంటికి వచ్చావు. అవునా సార్? పక్కిలా? పక్కిళ్ళే. త్వరగా వెళ్ళమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నారేమో. సారీ సార్. ఓకే, సారీ మేడం. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యొచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసావు. సారీ మేడం. అమ్మయ్యా, ప్రేమ్ బాబుకు తెలియకుండా, ప్రేమ్ బాబుకి రైటింగ్ అర్థం కాక పక్కింటికి పంపించేశారు. తెలియకుండానే కాపాడారు బాబు గారు. థ్యాంక్స్.